ఈరోజు ఆర్డీఓ పోలీసులు ఏం చేస్తున్నారు? ఆర్డీఓ తెలుగుదేశం నాయకులు ఏ గ్రామానికి సంబంధించి అయినా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పిటిషన్ పెడతారు. ఆ పిటిషన్ పెడతానే ఆర్డీఓ ఇమీడియట్గా ఫీల్డ్ విజిట్ పోతాడు. ఎట్లా కక్ష సాధించాలా అని చెప్పి వాళ్ళు అట్లే ఉన్నారు. ఈ అధికారులు ఆర్డీఓ పోలీస్ అధికారులు అట్లే ఉన్నారు. ఎవరిలో కూడా ప్రజలకు ఉపయోగపడాలా, మెరుగ్గా పనిచేయాలా అన్న ఆలోచన, తపన, తాపత్రయం ఏ కోశానా లేవు. కేవలం ఈ గవర్నమెంటు ప్రజలను, వైసీపీ కార్యకర్తలను హరాస్మెంట్కి గురి చేసి, భయానికి గురి చేసి సస్టైన్ అవుతూ ఉంది. మ్యాటర్ ఆఫ్ డేస్, నెలలు రోజులు గడిచే కొద్దీ తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రజల్లో అత్యంత వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మ్యాటర్ ఆఫ్ డేస్ గుర్తుపెట్టుకోండి. అంటే చాలా క్లియర్గా నిన్న మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా సవాల్ విసిరినారు. మిథున్ రెడ్డి గారు మీకు చేతనైతే ప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు. ఇంకా అంత క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు 2001లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్లో. 2000 ఇప్పుడు కాదు, 2019-24 మధ్యలో కాదు, 2001లో అంటే 24-25 ఏళ్ల క్రితం కొన్న భూములు అవి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు. ఎప్పటి నుంచో ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ. సో కొత్తగా ఈయన వచ్చేదో కనిపెట్టిందో డిస్కవరీ చేసిందో ఏది కాదు. ఫ్లైట్లో పోయేటప్పుడు ఏదో వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది. ఫ్లైట్లో చాపర్లో పోయేటప్పుడు వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయంటాయి పైన తిరిగేటప్పుడు. కడప ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి అయితేనేమి, త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి, అదేవిధంగా గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి, ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ గురించి నిజంగా లాస్ట్ 5 ఏళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది. ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్లో. అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది. ఇవాళ కడప ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ కూడా పెండింగ్ ఉండింది గతంలో. అది కూడా జగనన్న సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 70 ఎకరాల భూమిని అక్వైర్ చేయడం జరిగింది. 75 కోట్ల రూపాయలు వెచ్చించి 70 ఎకరాల భూమి అక్వైర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో. చేసిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేశాం. ప్రీవియస్ గవర్నమెంట్లోనే రన్వే ఎక్స్పాన్షన్